మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మనం ప్రభు కొరకు ఎదురు చూడట్లా, రాజులకు రాజైన క్రీస్తు యేసు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆమేన్. ఈసారి మనం గొర్రెపిల్ల కొరకు ఎదురు చూడడం లేదు, ఈసారి మనం కోదమ సింహమైన క్రీస్తు యేసు కొరకు ఎదురు చూస్తున్నాం. వింటున్నారా? ఈసారి మనం వధించబడే గొర్రెపిల్ల కొరకు కాదు, లేకపోతే ఒక దీనమైన దాసునిగా వచ్చిన వారి కొరకు కాదు, యుద్ధ సన్నద్ధుడిగా, యుద్ధ యోధుడిగా రాబోతున్న క్రీస్తు కొరకు మనం ఎదురు చూడబోతున్నాం. ఇంతకుముందు కొరడా దెబ్బలు తింటున్న వాని కొరకు, అటువంటి వాని కొరకు మనం ఎదురు చూడడం లేదు. తన నోటి మాట చేతనే యుద్ధము చేసి శత్రులను తన కాళ్ళ క్రింద అనగదొరకగలిగిన క్రీస్తు యేసు కొరకు మనం ఎదురు చూస్తున్నాము. స్తోత్రాలు చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మనుషుల చేత ఉపేక్షించబడి, మనుషుల చేత త్రోయబడిన ఒక క్రీస్తు కొరకు మనం ఈసారి ఎదురు చూడడం లేదు. ఈసారి వంగని ప్రతి మోకాలు, ప్రభు ఆయనే దేవుడని ఒప్పుకొనని ప్రతి నాలుక, ప్రతి రాజులు, ప్రతి రాజ్యములు ఆయన ఎదుట మోకరించి గడగడలాడగలిగిన ఒక రాజు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టేసేకి మన వందనాలు తెలియజేయాలి.